ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నాను అడుగుతా ఉన్నా. మేము వచ్చే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగినాయి. మేము దిగిపోయే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగాయి. మిగిలిన 5,000 కోట్ల పనులకు కూడా నాబార్డ్ శాంక్షన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ కింద కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. మరి సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్ ఈ 5,000 కోట్లలో కూడా టైఅప్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా చేయలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలనుకొని చూస్తూ ఉందనంటే. నేను అడుగుతా ఉన్నా, దేశంలో ఏ కాలేజ్ అయినా తీసుకుని, ఎందుకు మన మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎయిమ్స్ కాలేజ్ పూర్తి కావడానికి? ఏ కాలేజ్ అయినా ఎలా చేస్తారు? ఫస్ట్ హాస్పిటల్ కడతారు, తర్వాత అడ్మిన్ బ్లాక్ కడతారు, తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత సెకండ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత థర్డ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫోర్త్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫిఫ్త్ ఇయర్ క్లాసులు పడతారు. ఏ కాలేజ్ అయినా అంతే, ఎయిమ్స్ అయినా అంతే, ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా ఇట్టే కడతారు. స్లోలీ కడతా పోతా అంటాం, డబ్బులు పెడతా పోతా ఉంటాం, స్లోలీ జరుగుతూ పోతా ఉంటాయి పనులు. అది 5,000 కోట్లు 5 ఏళ్ళు మేము చెట్లు పెడతా పోలేమా? ఏమన్నా జరుగుతాయి. మంగళగిరి ఎయిమ్స్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొన్న ఏదో నెట్లో ఏదో చూస్తా అంటే 9 ఏళ్ళు పట్టింది ఏదో రాస్తున్నారు. 2014 నుంచి 2024-25 దాకా, 24 దాకా, 25 దాకా మొన్న ప్రారంభించినట్టున్నారు. దాదాపు 9 ఏళ్ళు పట్టింది ఎయిమ్స్. మరి ఏమైంది మరి ఎందుకు ఇవన్నీ కంటి ముందర కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకు స్కాములు చేస్తూ అమ్ముతూ ఉన్నారు? మరి అలాంటప్పుడు 5,000 కోట్లు 5 ఏళ్లలో పెట్టలేమా అని అడుగుతా ఉన్నా. అందులోనూ కూడా సబ్స్టాన్షియల్ ఫండ్స్ ఆల్రెడీ టైఅప్ కూడా అయినాయి. నాబార్డ్ ద్వారా అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా అయితేనేమి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ ద్వారా అయితేనేమి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో భూముల విలువ పెరిగింది, బిల్డింగుల విలువ పెరిగింది. భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీలు వాల్యూ, భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి. పర్మనెంట్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు.
ఇన్ని బెనిఫిట్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు ఆ టైంలో నేదరమల్లి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా he was forced and he was removed forcibly. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలన్న ఒక ఆలోచన చేసినప్పుడు, లేకపోతే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏదో ఇవ్వాలని ట్రై చేసినప్పుడు సంథింగ్ దట్ ఏదో ఆ టైంలో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఇంకా అంత వయసు నాది చిన్నది. ఆ టైంలో నాకు వేగ్గా గుర్తుంది. ఎన్ జనార్దన్ రెడ్డి హీ వాజ్ ఫోర్స్ఫుల్లీ రిమూవ్డ్ ముఖ్యమంత్రి స్థానం నుంచి. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, ఏమి లేదు, ఏమి అసలు నథింగ్. 17 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీ ఇచ్చేస్తానంట. ఆయన కావాల్సిన వాళ్ళకు శనిక్కాయలకు బెల్లానికి అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏంది ఇది నాకు అర్థం కావడంలా. చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందనంటే, ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 3257 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది. రాష్ట్రంలో 95% మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకయ్యే ఖర్చు 300 కోట్లు. 15 నెలలుగా 4500 కోట్లు బాకీ. 15 నెలలు ఇంటూ 300, 4500 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 600 కోట్లు. మిగిలిన 4000 కోట్లు ఎగ్గొట్టినాడు. నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు. ఆరోగ్య ఆసరా అని మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాం. ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ప్రతి పేషెంట్కు నెలకు 5000 రూపాయలు ఇచ్చేట్టుగా. డాక్టర్ గన ఈ ఆపరేషన్ అయింది, ఈ పేషెంట్ ఈ నెల పాటు రెస్ట్ తీసుకోవాలని అంటే ఆ రెస్ట్లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. రికవర్ అయ్యేదాకా. దానికోసం ఆరోగ్య ఆసరాకు సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 15 నెలలు అంటే 600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు.